ఉంది మీకు అంటే దేనికోసం కూడా మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇప్పటికీ ఆ సాధారణ జీవితాన్ని ఎలా సాగిస్తున్నారు అసలు ఇప్పటికీ స్టిల్ అంటే అర్థం లైక్ ఇప్పుడు ఐ వుడ్ సే జనరల్గా న్యాచురల్కి దగ్గరగా ఆవులని దాన్ని పెంచుకుంటూ ఉండడం, పక్కాగా చెప్పాలంటే డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చాక మారిపోతూ ఉంటాం, కొంచెం మన లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది, కొంచెం పాష్గా తయారవుతాం, వేరే లెవెల్ స్టేటస్ అలా వచ్చేస్తుంది. బట్ యు ఆర్ స్టిల్ అంటే ఇప్పుడు అంటాం కదా నేలకు దగ్గరగా ఉండడం అని. అంటే నేను బేసిక్గా ఏంటంటే కంఫర్ట్ ఈజ్ ఓకే బట్ నాట్ లగ్జరీ. నా కంఫర్ట్ జోన్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఎప్పుడు సొసైటీ కోసం బ్రతకలేదు. వాళ్ళు బిఎండబ్ల్యూలో వెళ్తున్నారు, ఏంటబ్బా నేను శాంట్రోలో ఉన్నాను, నేను శాంట్రోలో కాదు, నేను బిఎండబ్ల్యూ కాదు ఆడి కారు కొనాలి అలా నేను ఎప్పుడు అనుకోలేదు. ప్రాక్టికాలిటీ, ఇప్పుడు బిఎండబ్ల్యూ వెళ్ళినా అదే గోతుల్లోనే వెళ్ళాలి, శాంట్రో కార్ అయినా అదే గోతుల్లో వెళ్ళాలి. ఎస్, మీరు ఆడి కొన్నారని మీకు సపరేట్గా ఎవరు రోడ్డు వెయ్యరు కదా, వేస్తారా? బిఎండబ్ల్యూ అయినా అక్కడ గొయ్యి ఉంటే గొయ్యిలోంచి వెళ్ళాలి కదా. సో అలా నేను ఆలోచిస్తాను. మనకి కార్ అనేది ఒక ట్రాన్స్పోర్ట్ అని నేను ఆలోచించేది. కార్ అనేది ట్రాన్స్పోర్ట్. ఇక్కడి నుంచి ఓకే మనం 10TV వెళ్ళాలి, వీ నీడ్ ఏ కార్, A to B. అది ఆటో అవుతుందా, క్యాబ్ అవుతుందా, లేదా ఒక అంబాసిడర్ కార్ అవుతుందా, ఒక ఇండికా కార్ అవుతుందా, ఎనీథింగ్ తీసుకొస్తుంది కదా మీ దగ్గరికి నన్ను. సో అదే నేను ఫీల్ అవుతాను. పిల్లలు అంటారు మమ్మీ పెద్ద కారు మనం కొంటే, నేను అన్నాను నిజంగానే నాకు ₹1,00,00,000 కారు కొనాలి అనే డబ్బున్నా ఆ డబ్బు చదువు లేని వాళ్ళకి, హెల్త్ ఇష్యూ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, చదువుకోవాలనుకున్నా అంటే ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, లేదా ఆరోగ్యపరంగా వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉండి వాళ్ళు ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉన్నారనుకోండి, నేను వాళ్ళకి ఈ డబ్బు ఖర్చు పెడతాను తప్ప నేను డెఫినెట్గా నేను అలాంటి కార్లు. కంఫర్ట్ ఈజ్ డిఫరెంట్, అదే మీకు చెప్తున్నా. కంఫర్ట్ ఈజ్ సంథింగ్, లగ్జరీ సంథింగ్. పిల్లలకి కూడా నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఐ గివ్ యూ కంఫర్ట్, నాట్ లగ్జరీ. కంఫర్ట్ అంటే ఏంటి చెప్పండి? నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళక్కర్లేదు, ఒక చిన్న కార్ అయినా సరే స్కూల్కి వెళ్ళచ్చు. ఉండడానికి మీకు ఒక కంఫర్టబుల్. ఓకే, ఇప్పుడు కొంచెం నాకు మ్యారేజ్ అయ్యేంత వరకు మా ఇంట్లో ఏసీ లేదు, ఫ్యానే మేము పడుకునేవాడు. మా అమ్మ అలాగే అలవాటు చేశారు. సడన్గా 10 మంది గెస్ట్లు మా ఊరు నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఒకవేళ నాకు మంచం మీద కాళ్ళు లేకపోతే అమ్మ చాప, హీరోయిన్గా ఉన్నప్పటి సంగతి కూడా చెప్తాను, చాప దుప్పటి తలగడ ఇచ్చి ఓపెన్ టెర్రస్లో మేము మా సిస్టర్స్ పడుకునేవాళ్ళం. సో అలాగా మనము ఒక మంచి లైఫ్, అదంతా ఒక మంచి లైఫ్ అని నేను అనుకుంటున్నాను. అబ్సల్యూట్. సో అలా మంచి లైఫ్ లీడ్ చేయాలి, ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. మన వల్ల అయితే ఒకరికి మంచి చేయాలి, మంచి చెయ్యలేకపోయినా చెడు చేయకూడదు. దీస్ సర్టన్ పాలసీస్ నేను పెట్టుకున్నాను. సో మనము ఏంటంటే నేను జనరల్గా ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్, నేను నాన్ వెజ్ తినను. అఫ్ కోర్స్ మా ఫ్యామిలీలో అందరూ నాన్ వెజ్ తింటారు, బట్ నేను తినను. బట్ పిల్లల కోసం వండుతాను కానీ నేను తినను. సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే మనము మన వల్ల అయితే అంటే జనరల్గా నాకు ఈ పబ్లిసిటీలు వాటి కోసం నేను ఏది చేయను. ఎందుకంటే మా నాన్నగారి వాళ్ళ అమ్మగారి దగ్గర నేను పెరిగాను. ఆవిడ ఏం చెప్తారంటే కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు, అది ఏ టైంలో ఎప్పుడు నీకు రావాలో నీకు వస్తుంది అంతే తప్ప నువ్వు ఒకరికి చేసినప్పుడు తనకి ఇదిగో అమ్మ నేను తనకి కాఫీ ఇచ్చాను, నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు కాఫీ ఇవ్వలేదు, అలాగా ఎక్స్పెక్టేషన్స్తో నువ్వు చేస్తే అది నీ అకౌంట్లో పడదు అది అని మా నాన్నమ్మ గారు చెప్పారనమాట. అందుకని నేను ఒక NGO అని నేను ఆల్మోస్ట్ 18 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను, హెల్పింగ్ హ్యాండ్స్ అని. దాంట్లో నేను ఒక 5-6 హార్ట్ ఆపరేషన్స్, తర్వాత ఒక అబ్బాయికి, ఒక 5-6 years old బాయ్కి
ఒక లెగ్ ఒక హ్యాండ్ లిమ్స్ Okay. రాజస్థాన్ నుంచి జైపూర్ నుంచి ఎక్కడ తయారు చేయించి తీసుకొచ్చి ఇచ్చాము. అలాగే ఒక 11 మందికి మ్యారేజెస్ చేశాను. ఒక 18 to 20 కిడ్స్ ఎడ్యుకేషన్ ఇచ్చాము. సో నా వల్ల అయ్యింది అంటే చాలా within my చేశారు మీరు. limits. అంటే తక్కువ అనుకుంటున్నారు కానీ అది కూడా చాలా చేశారు. అసలు చాలా తక్కువ మంది కదా అట్లా దాన్ని అట్లా యూటిలైజ్ చేయడం కూడా. See, what I feel, మా అమ్మగారు ఏం చెప్పారంటే, మా మదరు, మనం తిన్నది మట్టి పాలు, ఇతరులకు పెట్టింది మన పాలు. సో మనం తిన్నది మట్టిలోనే కలుస్తుంది తప్ప దానికి అది నీ పాలు కాదు. ఎవరికి మనం ఒక ముద్ద అన్నం పెట్టామంటే అదే మనకి చెందుతుంది. సో అలాగా ఐ బిలీవ్ ఇన్ సర్టన్. మేమంతా ఏంటంటే నాకు చదువు పెద్దగా లేదు, 6వ క్లాస్ వరకే చదువుకున్నాను. అది కూడా గవర్నమెంట్ స్కూల్, చెట్టు కింద కూర్చొని 6th వరకే చదువుకున్నారా మీరు? అయిపోయింది నా స్కూల్. ఆ తర్వాత నేను స్కూల్ని చూడలేదు అనమాట. సో దిస్ ఇస్ ద లైఫ్ నేను అడాప్ట్ చేసుకో. మీరు అన్నారు బీ నార్మల్. ఈరోజు నాకు కారులో పిల్లలు ఎక్కడైనా బయటకు వెళ్ళారంటే అర్జెంటుగా నేను డబ్బింగ్కి వెళ్ళాలంటే నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఇంకా మళ్ళీ క్యాబ్ కూడా ఎందుకు వెయిట్ చేయడం అని ఆటోలో వెళ్తాను. వాళ్ళు అంటారు అంటే ఏంటి పని అవ్వాలి మనకి. ఐ గో బై ఆటో ఫర్ డబ్బింగ్. నేను అవన్నీ ఏం ఫీల్ అవనండి. సడన్గా పని వాళ్ళు లేరు, ఇవాళ రాలేదంటే నేనే ఇల్లు ఊడుస్తాను, తడిగుడ్డ పెడతాను, అంట్లు తోముతాను, వంట చేస్తాను. దాంట్లో తప్పేమీ లేదు. ఇంట్లో మీరు మదర్ డాటర్ యాజ్ ఎ మదర్గా ఇంట్లో ఉంటారు. అంటే మీ మదర్తో ఉన్నప్పుడు యాజ్ ఎ డాటర్గా ఉన్నారు. సేమ్ నార్మల్గా నార్మల్ పీపుల్ ఎలా ఉంటారు అంతే. అవి ఇప్పుడు అన్నిటికీ అలవాటు అవ్వాలి. ఈరోజు మీకు పని వాళ్ళు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. సో అయ్యో పని వాళ్ళు ఇవాళ లేరు, నేను వంట చేయలేను, నేను ఇల్లు ఊడవలేను, నేను తడిగుడ్డ పెట్టలేను అంటే దట్స్ నాట్. యూ షుడ్ గో ఆన్. నథింగ్ షుడ్ స్టాప్. అవును. మరి ఇప్పుడు మీరు